హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా సంపత్పురం అనే ఒక రాజ్యం కలదు. ఆ రాజ్యానికి రాజు సంపత్ వర్మ. సంపత్ వర్మ చాలా గొప్ప రాజు. ఆయన రాజ్యంలో ఎటువంటి లోటు లేదు. ఆ రాజ్యానికి సిరి సంపదలు బాగానే ఉన్నాయి. పొరుగు రాజ్యాలతో స్నేహ సంబంధం బాగుంది. అలాగే ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వారికి ఎటువంటి సమస్యలు లేవు. అయినా రాజుగారిని ఒక బాధ పీడిస్తుంది. అది బట్టతల. మహారాజు గారి జుట్టు కొంచెం కొంచెం ఊడడం మొదలయ్యింది. ఆ విషయం క్షవరం చేయడానికి వచ్చిన మంగపతి ప్రతిసారి చెప్పి ఏవేవో రకరకాల నూనెలు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. కానీ ప్రయోజనం లేదు. ఇక జుట్టు మొత్తం ఊడిపోయి బట్టతల తయారయ్యింది. అయితే ఆ బట్టతల విషయం మంగపతికి మహారాజు గారికి మాత్రమే తెలుసు. ఇక ఎవ్వరికీ తెలియదు. కానీ మహారాజు గారికి ఆ బట్టతల విషయం అందరికీ తెలిసిపోయి తన పరువు ఎక్కడ పోతుందో అనే భయం ఒకటైతే, మంగపతి ప్రజలందరికీ ఈ రహస్యం ఎక్కడ చెప్పేస్తాడో అనే భయం ఒకటి. ఈ భయంతో అసలు నిద్రాహారాలే లేకుండా పోయాయి మహారాజు గారికి. నా మందిరం దాటి బయటకు వెళ్ళేటప్పుడు కిరీటంతోనే వెళతాను కాబట్టి ఎవ్వరికీ నా బట్టతల విషయం తెలిసే అవకాశమే లేదు. ఇక ఆ విషయంలో భయం లేదు. కానీ మంగపతి విషయంలోనే భయమంతా. ఈ మంగపతి తెలిసిన వారికి తెలియని వారికి నా బట్టతల విషయం చెప్పి హేళన చేస్తాడో ఏమో. అందుకే మంగపతి నోరు మూయించాలి అని అనుకుని, మంగపతి, ఈ రహస్యం నువ్వు బయట వారికి ఎవ్వరికీ చెప్పలేదు కదా అని అడిగారు మహారాజు గారు. ఏ రహస్యం మహారాజా అని అడిగాడు మంగపతి. అదే నా బట్టతల విషయం అన్నారు మహారాజు గారు. ఇది రహస్యమా? ఏమో మహారాజా, నాకసలు ఈ విషయమే గుర్తులేదు, నేనెవరికీ చెప్పలేదు అన్నాడు మంగపతి. అమ్మయ్య, బ్రతికించేశావు. ఇక ముందు కూడా ఎవ్వరికీ చెప్పకు. ఎవరికైనా తెలిసిందో నీ తల నరికి ఆ కోట గుమ్మానికి కట్టేస్తాను. ఎందుకంటే ఈ రహస్యం నీకు నాకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఎవరికైనా తెలిసిందంటే అది నువ్వు చెప్పినట్టే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మసులుకు అని ఆజ్ఞాపించారు మహారాజు గారు. అలాగే మహారాజా, ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పను అని భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంగపతి. అమ్మయ్య, ఇక మంగపతి నోరు కూడా మూయించేశాను. ఈ రహస్యం ఇక ఎప్పటికీ మా ఇద్దరి మధ్య ఉంటుంది అని ఆనందపడసాగారు మహారాజు గారు. అయితే మంగపతికి అది రహస్యమని చెప్పిన దగ్గర నుంచి అది అందరికీ చెప్పేయాలని అనిపించడం, అంతలోని మహారాజు గారి ఆజ్ఞ గుర్తుకు వచ్చి దానిని ఎవ్వరికీ చెప్పకుండా తన కడుపులోనే దాచుకోవటం జరుగుతుంది. అలా రహస్యాన్ని కడుపులో దాచుకుని కడుపుబ్బరం పెరిగిపోయింది. అబ్బా, మహారాజు గారు రహస్యమని చెప్పకముందు అది ఎవరికి చెప్పాలని కూడా అనిపించలేదు. కానీ ఇది రహస్యమని చెప్పిన దగ్గర నుంచి మాత్రం అందరికీ చెప్పేయాలనిపిస్తుంది. చెప్పకుండా నాలోనే దాచుకుంటేనేమో ఈ కడుపుబ్బరం వచ్చేస్తుంది. ఏం చెయ్యాలి? ఏమన్నా తిందామన్నా తినలేకపోతున్నాను, కంటి నిండుగా నిద్రపోదామన్నా పోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? ఒకసారి వైద్యుల వారికి వెళ్ళి చూపించుకుంటే పోతుందేమో అని వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు మంగపతి. అయ్యా, నాకేంటో తిన్నా తినకపోయినా కడుపు చాలా ఉబ్బరంగా ఉంటుంది, ఒక్కసారి చూసి ఏం జరిగిందో చెప్పరు అని అడిగాడు మంగపతి. అయితే వైద్యుల వారు పరీక్ష చేసి, మంగపతి, నీ కడుపులో ఏమీ లేదు, కానీ ఏదో బాధ నిన్ను బాగా పీడిస్తుంది. అదేమిటో బయటకు చెప్పేసే, ఆ బాధ పోతుంది, అప్పుడు నీ కడుపుబ్బరం కూడా పోతుంది అన్నారు వైద్యుల వారు. మీరు చెప్పింది అక్షరాల నిజం వైద్యుల వారు. ఒక రహస్యం నన్ను పీడిస్తుంది. అది బయటకు చెప్పుకోలేను, నా లోపలే ఉంచుకోలేను. ఒకవేళ ఎవరికైనా చెప్పేశాననుకో, మరుక్షణం నేను మరణిస్తాను.
అలా అని ఎవరికి చెప్పకుండా నాలోనే ఉంచుకున్న ఈ కడుపుబ్బరంతో అయినా కూడా చనిపోయేలాగా ఉన్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని బాధపడసాగాడు మంగపతి. చూడు మంగపతి, నీ భార్యకు కూడా చెప్పుకోలేనంత రహస్యమా? ఆవిడికి చెప్పుకున్నా నీ బాధ తీరుతుందిగా అన్నారు వైద్యుల వారు. అవును మహారాజా, నా భార్యకు కూడా నేను చెప్పకూడదు. అసలు నా భార్యకు చెప్పానంటే నా నిమిషాలలో ఊరంతా పాకిపోతుంది. అప్పుడు ఈ రహస్యానికి సంబంధించిన వారు నా తల తీసేస్తారు. అమ్మో, అంత పని మాత్రం చెయ్యను అని ఆలోచించి, అవన్నీ కాదు గాని ఈ రహస్యాన్ని మీకు చెప్తాను. మీరు మనసులోనే ఉంచుకుని నాకు ప్రాణదానం చేస్తారా వైద్యుల వారు అని అడిగాడు మంగపతి. ఆ అమ్మో, నాకొద్దు. అది ఎంత పెద్ద రహస్యమో నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. ఆ రహస్యం నేను తెలుసుకుని నేను కూడా నీలాగే ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా ఏంటి? కావాలనుకుంటే ఏ చెట్టుకో పుట్టకో పక్షికో చెప్పుకో, అంతేగాని నాకేం చెప్పొద్దు, వెళ్ళు వెళ్ళు అని కసిరారు వైద్యుల వారు. ఇక చేసేది లేక తిరిగి ఇంటికి బయలుదేరాడు మంగపతి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ కడుపుబ్బరంతో నేను చనిపోయేలాగానే ఉన్నాను. ఏ ఒక్కరికి చెప్పినా చాలు నా కడుపుబ్బరం తీరిపోతుంది. ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ, వైద్యులు వారు చెప్పినట్టు ఏ చెట్టుకో పుట్టకో పక్షికో చెప్పేస్తాను. అప్పుడు నా కడుపుబ్బరం తీరిపోతుంది అని అనుకుని చుట్టూ చూశాడు. ఒక చెట్టు మీద ఒక రామచిలుక ఉంది. ఈ చిలుకకు చెప్తాను. అప్పుడు ఈ చిలుక ఎవరికీ చెప్పలేదు కాబట్టి ఈ రహస్యం ఇంకెవరికీ తెలియదు. నా కడుపుబ్బరం కూడా తీరిపోతుంది అని అనుకుని చిలుక వద్దకు వెళ్ళి, రామచిలుక రామచిలుక, నీకొక రహస్యం చెప్పనా? మన సంపత్వర్మ మహారాజు గారికి బట్టతల జుట్టంతా ఊడిపోయింది. ఆ రహస్యం నా ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు అని రామచిలుకకు చెప్పి, అమ్మయ్యా, రహస్యం బయట పెట్టేశాను. ఇక ఏ బాధ లేదు. నా కడుపులో ఇప్పుడు ఎంత హాయిగా ఉందో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు మంగపతి. అయితే అదే నగరంలో రామస్వామి అనే ఒక వ్యక్తి రాజ్య కొలువులో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు. రాజ్య కొలువులో ఉద్యోగం రావాలంటే రాజుగారికి ఏదైనా బహుమతి ఇవ్వాలి. అప్పుడు ఆయన సంతోషించి నాకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఏం బహుమతి ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ వెళుతున్న రామస్వామికి రామచిలుక కనిపించింది. ఈ రామచిలుకని పట్టుకుని దీనికి మాటలు నేర్పుతాను. అప్పుడు దీనిని తీసుకువెళ్ళి రాజుగారికి బహుమతిగా ఇస్తాను. మాట్లాడే రామచిలుకను ఇచ్చానని చెప్పి ఆయన ఆనందించి నాకు రాజ్య కొలువులో ఉద్యోగం ఇచ్చేస్తారు. ఇదే చేద్దాం అని అనుకుని మెల్లగా వెళ్ళి ఆ రామచిలుకని పట్టుకుని దానికి మాటలు నేర్పి ఇక రాజుగారికి బహుమతి ఇద్దామని బయలుదేరాడు. అయితే అదే రోజు మహారాజు గారు ఒక విందుని ఏర్పాటు చేసి సామంతరాజులందరినీ పిలిచి వారితో భోంచేసి తరువాత సభలో కూర్చుని స్నేహపూర్వకంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి చిలుకని తీసుకుని వచ్చాడు రామస్వామి. మహారాజా, ఈ చిలుకను మీకు బహుమతిగా ఇవ్వడానికి తీసుకువచ్చాను. ఇది మామూలు చిలుక కాదు, మాట్లాడే చిలుక అని చెప్పాడు రామస్వామి. అవునా అని ఆశ్చర్యపోసాగారు రాజుగారు. అవును మహారాజా, కావాలంటే చూడండి. రామచిలుక, మహారాజా మీకు ప్రణామాలు అని పలుకు అని చెప్పాడు రామస్వామి. ఏంటి, ఈయనేనా రాజుగారు? ఈ రాజుగారికేనా బట్టతల మహారాజా మీకు ప్రణామాలు అని పలికింది రామచిలుక. అంతే, తన బట్టతల రహస్యం సామంతురాజులందరి ముందు బట్టబయలయ్యేసరికి కోపంతో ఊగిపోతూ, ఈ రహస్యం మీకెలా తెలిసింది? ఆ మంగపతేనా చెప్పింది? ఆ మంగపతిని ఉన్నపళంగా ఈడ్చుకురండి అని కోపంతో ఊగిపోతూ భటులను ఆజ్ఞాపించారు మహారాజు గారు. భటులు ఆగమేఘాల మీద వెళ్ళి ఆ మంగపతిని ఉన్నపళంగా తీసుకువచ్చి మహారాజు గారి ముందు నిలబెట్టారు. ఎరా మంగపతి, ఇది రహస్యం ఎవరికీ చెప్పొద్దంటే ఊరంతా చెప్పేశావా? నా పరువంతా తీసేశావు కదా. నా పరువు తీసిన నువ్వు బ్రతకకూడదు. ఇప్పటికిప్పుడే వీడి తల నరికి కోటగుమ్మానికి కట్టేయండి అని కోపంగా ఆజ్ఞాపించారు మహారాజు గారు. శాంతించండి మహారాజా, శాంతించండి. అసలు ఏం జరిగింది? ఎందుకు అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు? కాస్త ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి అంటూ రాజుగారిని శాంతపరిచి వివరాలు అడిగారు మహామంత్రి గారు. మహారాజు గారు కాస్త శాంతంగా జరిగిందంతా చెప్పారు.
అయితే మహారాజు గారు చెప్పిందంతా విని మహామంత్రి గారితో పాటు అక్కడ ఉన్న సామంత రాజులందరూ బళ్ళున నవ్వి, అయ్యో బట్టతల గురించా, దానివల్ల పరువు పోయేదేముంది, మా అందరికీ కూడా బట్టతలేగా, కావాలంటే చూడండి అని తమ తలపై ఉన్న కిరీటాన్ని తీసి చూపించి, నిద్రలేచిన దగ్గర నుంచి ప్రజల సమస్యలతో తలమునకలయ్యే మనలాంటి ప్రభువులకి ఇది తప్పదు మహారాజా, ఇది అందరికీ తెలియడం వల్ల మన పరువేమీ పోదు అని అక్కడ ఉన్నవారందరూ చెప్పేసరికి, అవునా, మీ అందరికీ బట్టతలేనా, నా ఒక్కడికే బట్టతలేమో, అది అందరికీ తెలిస్తే నా పరువు పోతుందని నేను తెగ బాధపడిపోయాను అని కాస్త ఊపిరి పీల్చుకుని, మంగపతి, ఇక నీ ప్రాణాలకు ఎటువంటి భయమూ లేదు, నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అన్నారు మహారాజు గారు. ఇక మంగపతి మహారాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుని అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.